దైవ సంకల్ప మినిస్ట్రీస్ సమర్పించు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో సర్వశుభములు. క్రైస్తవులు దేనికి మొక్కాలి, ఎవరిని మొక్కాలి అనే అంశంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ప్రతి విషయంలో బైబిల్ మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది. ఆ ఆజ్ఞల వేటిని మనం అతిక్రమించినా అది పాపం అవుతుందని 1 యోహాను 3:4 చూస్తున్నాం. ఆ పాపం ఆ అతిక్రమించిన వ్యక్తిని నరకానికి తోస్తుంది. అతడు నిరంతరం అక్కడ బాధింపబడతాడు. మత్తయి 7:21-23 చూసేదైతే, ఒకడు ఎంత భక్తి చేసినా ఎంతగా కనుకొలిచినా అతడు సేవకుడైనా వరలతో నింపబడ్డవాడైనా ఎవరైనా సరే ఆజ్ఞని అతిక్రమించి జీవిస్తే మాత్రం శిక్ష తప్పదనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బైబిల్ దృష్టిలో ఆరాధన అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆరాధనను గ్రీకులో ప్రొసెక్యూనియో అంటారు. దీనికి ఎవరి ముందైనా వంగి వారి పాదాలకు నమస్కరించడం లేదా ఒకరిని అత్యధికంగా గణపరచడం అని అర్థం. ఈ పదాన్ని ఇంగ్లీష్లో వర్షిప్ అని, తెలుగులో కొన్ని చోట్ల మొక్కుటని, కొన్ని చోట్ల ఆరాధించుటని తర్జుమా చేశారు. మనిషి దేవునిని కాకుండా మరి ఎవరిని లేక ఏ వస్తువుని మొక్కినా దేవుడు దాన్ని సహించలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 4:10 మత్తయిలో ఈ దేవుడైన ప్రభువుని మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి విగ్రహానికి కానీ, వ్యక్తికి కానీ, వస్తువుకి కానీ మొక్కడం పాపం. అలాగే మనం దేవునికి ఏ ఆకారంలోనూ ప్రతిమను తయారు చేసి దానికి మొక్కకూడదని నిర్గమ 20:4 మనం గమనించవచ్చు. దేవుడు మనుషుల అసకృతాలలో నివసించాడు. ఆ విషయం అన్ని జనులకు తెలియదు కాబట్టి వారు తమ దేవునికి ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమని దేవునిగా భావించి పూజిస్తారు. బైబిల్ దీనిని విగ్రహారాధన అంటుంది. అందుకే తన ప్రజలకి విగ్రహాలని తయారు చేసుకోకండి అని ముందుగానే హెచ్చరించాడు దేవుడు. కానీ దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ఆయన ఆజ్ఞని లెక్క చేయకుండా బంగారు దూడను తయారు చేసి ఆ దూడకి యెహోవా అని పేరు పెట్టి దాన్ని ఆరాధించినారు. నిర్గమం 32:4-10 మనం చూసుకున్నట్లు జీవంలోని దానికి యెహోవా అని పేరు పెట్టి ఆ విగ్రహాన్ని మొక్కడం దేవునికి కోపాన్ని రేపింది. వారు చేసిన ఈ పాపం వల్ల వారి మీదికి దేవుని ఉగ్రత వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇజ్రాయేలీలు దేవుని మీద సనుగుకోవడం వలన దేవుడు వారి మధ్య తాపకరమైన సర్పాలు పుట్టించాడు. అవి వారిని కాటివేయడం వల్ల అనేకులు చనిపోయారు. అప్పుడు మోషే ప్రార్థించగా ఇత్తడి సర్పని పైకెత్తమని దాన్ని నిదానించి చూస్తే స్వస్థత పొందుతారని దేవుడు చెప్పాడు. మోషే ఇత్తడి సర్పని చేయించి పైకెత్తగా దాన్ని నిదానించి చూసి సర్ప కాటుతో బాధపడుతున్న వారంతా స్వస్థత పడ్డారు. మోషే, యెహోషువ, దావీదు వంటి ఆత్మపూర్ణులంతా చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీయులు మళ్ళీ విగ్రహారాధకులైపోయారు. ఇత్తడి సర్పం ఒకప్పుడు తమ పూర్వ స్వస్థతకు కారణమైందని దానికి నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. 2 రాజులు 18:4 చూసినట్లు దేవుడు ఇజ్కియాను పంపి బలిపీటలు పడిగొట్టించి ఆ సర్పాన్ని ముక్కలు చేయించాడు. కాలం పరిపూర్ణమయ్యాక క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అరణ్యంలో మోషే సర్పం ఎలా ఎత్తబడినో మనిషి కుమారుడును అలాగే ఎత్తబడునని చెప్పి శిలువ మీద మరణించాడు. యోహాను 3:14-15 చెప్పినట్లు ఆదిమ సంఘమంతా ఆయన శిలువ త్యాగం ద్వారా పాపం నుండి విడుదలయ్యారు. చాలా కాలం తర్వాత అంటే 4వ శతాబ్దంలో క్రైస్తవులు మళ్ళీ మత సంబంధమైన ఆచార భక్తిలోనికి వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీయులు సర్పాన్ని ఆరాధించినట్టు క్రైస్తవులు శిలువను ఆరాధింపసాగారు. చెక్కతో శిలువలను, రాళ్లతో క్రీస్తు ప్రతిమలను చేసి వాటిని పూజించడం మొదలుపెట్టారు. ఇది విగ్రహారాధన. ఈ విగ్రహారాధన ప్రపంచమంతా వ్యాపించింది. నేటికి కూడా శాఖలు, స్వతంత్ర సంఘాలు అని భేదం లేకుండా అనేక మంది శిలువలను, క్రీస్తు ఫోటోలను ఆరాధిస్తూ మొక్కుతూ విగ్రహారాధకులై పోతున్నారు. బైబిల్ శిలువని మోయమంటుంది కానీ మొక్కమనదు. కొన్ని చోట్ల శిలువకి క్రొవ్వొత్తులు వెలిగించి దీపారాధన కూడా చేస్తున్నారు.
కొందరు మొక్కడానికి కాకుండా చర్చికి గుర్తింపుగా శిలువని పెడితే ఆ శిలువకి మ్రొక్కి అనేక మంది విశ్వాసులు విగ్రహారాధకులు అయిపోతున్నారు. ఇలాంటి వారు పరోక్షంగా విశ్వాసుని విగ్రహారాధకులుగా మారుతున్నారు. దీనికి విమర్శగా భావించక సంస్కరణగా ఎంచి మన సంఘాలలో నుండి ప్రతిమల్ని తొలగిస్తే ఒక ఘోర పాపం నుండి సంఘాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ఒకప్పుడు ప్రపంచ క్రైస్తవమంతా మరియా యేసుక్రీస్తుల ప్రతిమల్ని ఆరాధించేవారు. అనేకుల పోరాటం ప్రాణత్యాగాలతో మరియను ఆరాధించని సంఘాలు స్థాపించబడ్డాయి. ఆలోచించగలిగిన సేవకులు, పెద్దలు, విశ్వాసులు మళ్ళీ ఇప్పుడు పోరాడితే సిలువని క్రీస్తు ప్రతిమని ఆరాధించిన సంఘాలుగా మనం సంఘాన్ని మార్చుకోవచ్చు. దయచేసి ఆలోచించండి. కొన్ని సంఘాలలో విశ్వాసులు సేవకుని పాదాలకి మొక్కుతున్నారు. బైబిల్ దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్తే కొర్నేలి పేతురు కాలికి మొక్కుతాడు. వెంటనే పేతురు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడనే అంటాడు. అపోస్తల కార్యం 10:26లో. నరుని కాలుకు మొక్కకూడదని పేతురు సూటిగా చెప్పి కొర్నేలి చేసిన పనిని అడ్డగించాడు. అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథ దర్శనంలో ఒక దేవదూత పాదాలకు నమస్కారం చేయబోతుంటే, వద్దు సుమి, దేవునికి నమస్కారం చేయము అని అన్నాడు. ప్రకటన 22:9లో. మనుషులకు కానీ దేవదూతకు కానీ విగ్రహాలకు కానీ మొక్కడం పాపం. ఎవరికి మొక్కాలో తెలియని అజ్ఞానంలో అనేక మంది విశ్వాసులు మొక్కకూడని దానిని మొక్కుతుంటే దాన్ని ఆటంకపరిచని స్థితిలో కొందరు సేవకులు ఉండటం వల్లనే క్రైస్తవంలో కూడా దేవునికి అసహాయమైన వ్యక్తి పూజ, విగ్రహ పూజ నానాటికి పెరిగిపోతున్నాయి. అన్యులు బొమ్మలకి, బాబాలకి మొక్కుతుంటే క్రైస్తవులు సిలువకు, సేవకులకి మొక్కుతున్నారు. ఇప్పుడు మార్పు అత్యవసరం. వీటితో పాటు గత కొద్ది సంవత్సరాల నుండి మరో ఆరాధన ప్రారంభమైంది. బలంగా చేసి చనిపోయిన సేవకులు సమాధులకు మొక్కుతున్నారు. వారి సమాధుల దగ్గర పూలు పెట్టడం, మొఖాలుని మొక్కడం చేస్తున్నారు. భక్తుల్ని గౌరవించాలి, అంతేకాని వారి సమాధుల్ని ఆరాధించకూడదు. ఆలోచించండి. దయచేసి సిలువకి, సమాధులకి, సేవకులకి మొక్కవద్దు. మీరు అలా మొక్కిన వారైతే మనకెందుకులే అనుకోవద్దు. కోట్ల మంది క్రైస్తవులు విగ్రహారాధకులై నరకానికి పయనం కడుతున్నారు. మనం ప్రయాసపడాలి, పోరాడాలి. మన సహోదరుని మళ్ళీ క్రీస్తు మార్గంలోనికి తీసుకుని రావాలి. ఇది మన బాధ్యత. గలాతీ 6:1, ఎబ్రీ 3:15, యాకోబు 5:19 చూసుకునేదట్లే అక్కడ మనకు స్పష్టంగా వివరణ దొరుకుతుంది. ఇదివరకు ఈ వీడియో వీక్షించి మమ్మల్ని ఆదరించినందుకు ప్రభువైన యేసుక్రీస్తులో మరొకసారి మీకు సర్వశుభములు చెప్తూ అంతవరకు స్వస్తి. ఆమేన్.